వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం. నేను ఎమిలియా. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వరంగల్ జిల్లా హన్మకొండ పట్టణంలో బ్యాంక్ ఉద్యోగులు భారీ ర్యాలీ. బ్యాంక్ ఉద్యోగుల జీతాలు పెంచాలని డిమాండ్. కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో మోగిన ఎన్నికల సైరన్. ఎలక్షన్ ప్రక్రియను పర్యవేక్షించిన కరీంనగర్ జిల్లా కలెక్టర్ శశాంక్. రాష్ట్రంలో 13 జిల్లాల అభివృద్ధి ధ్యేయంగా ఏపీ ప్రభుత్వం కృషి చేస్తోంది. భవిష్యత్తులో విశాఖకు అత్యంత ప్రాధాన్యత ఉందన్న మంత్రి కృష్ణదాస్. ప్రకాశం జిల్లా చీరాలలో చంద్రబాబు చిత్రపటాన్ని దగ్ధం చేసిన వైసీపీ నేతలు. రైతుల ముసుగులో టీడీపీ నేతలు వైసీపీ ఎమ్మెల్యేలపై దాడిని నిరసిస్తూ ఆగ్రహం. డీటెయిల్స్ చూస్తే వరంగల్ జిల్లా హన్మకొండ పట్టణంలో సార్వత్రిక సమ్మె నిర్వహించారు. ఇందులో భాగంగా బ్యాంకు ఉద్యోగులకు జీతాలు పెంచడం లేదని, బ్యాంకులన్నీ ప్రైవేటీకరణ చేయటకై ప్రభుత్వం యోచిస్తోందని భావిస్తూ వరంగల్ జిల్లా బ్యాంకులన్నీ బంద్ ప్రకటించడం జరిగింది. హన్మకొండ కాంగ్రెస్ భవన్ నుంచి పబ్లిక్ గార్డెన్ వరకు అన్ని బ్యాంకు ఉద్యోగులు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా అధ్యక్షుడు కిరణ్ కుమార్, జాయింట్ సెక్రటరీ శశిధర్, ఉపాధ్యక్షుడు బుచ్చయ్య, బ్యాంకు ఉద్యోగులు పాల్గొన్నారు. అలాగే బ్యాంకింగ్ కమిషన్ ఏరియా కూడా స్ట్రైక్ చేస్తుంది. మా ప్రధాన బ్యాంకింగ్ కమిషన్ డిమాండ్ ఏంటంటే ఫస్ట్ మర్జర్స్ ఆఫ్ మనీ, ఆ తర్వాత ప్రైవేట్ మర్జర్స్ తర్వాత ప్రైవేటైజేషన్ దారి తీస్తున్నాం. దాన్ని కూడా మేము నిర్మిస్తున్నాము. మూడవది బ్యాంకింగ్ సెక్టర్ మొత్తానికి రిక్రూట్మెంట్ అనేది ఆపేశారు. ప్రైవేటైజేషన్ అవుట్సోర్సింగ్ చేసేసి అవుట్సోర్సింగ్ దానికి వ్యతిరేకిస్తున్నాము. ఉన్న జాబుల్ని ప్రైవేటైజేషన్ అవుట్సోర్సింగ్ చేయాలన్నది మెయిన్ డిమాండ్ వీళ్ళది గవర్నమెంట్. దీన్ని ఖచ్చితంగా మేము దాన్ని అపోజ్ చేస్తున్నాము. నాలుగోది ప్రైవేటీకరణకి ప్రతి PSU సెక్టర్ని కూడా ప్రైవేటీకరణ చేస్తున్నారు. దానికి ఖచ్చితంగా మేము అపోజ్ చేస్తూ ఈరోజు ఏఐబీ తరఫున మేము ఖచ్చితంగా ఆల్ ఇండియా స్ట్రైక్లు అన్ని ట్రేడ్ యూనియన్స్ మద్దతుగా మేము చేస్తున్నాం బ్యాంకింగ్ ఇండస్ట్రీ. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మున్సిపాలిటీ ఎన్నికల నామినేషన్ సందర్భంగా కరీంనగర్ జిల్లా కలెక్టర్ శశాంక్ మున్సిపల్ సందర్శించారు. అనంతరం కొత్తపల్లి 7వ వార్డు నుండి టీఆర్ఎస్ పార్టీ తరపున రుద్రరాజు నామినేషన్ దాఖలు చేశారు. అదే పోదు సత్యనా ఇంకరా నా పేరు రుద్రరాజు. నేను 7వ డివిజన్ నుంచి కొత్తపల్లి మున్సిపాలిటీలో పోటీ చేస్తున్నాను.
అన్న గంగుల కమలాకర్ గారి ఆశీస్సులతో 7వ డివిజన్ నుండి టీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేయుచున్నాను. దయచేసి నా డివిజన్ ప్రజలందరికీ నేను కోరుకునేది ఏంటంటే నన్ను మీరు అఖండ విజయంతో గెలిపించి మీ సేవలకు నేను ఎల్లవేళలా ఉండేటట్లు చేయగలని కోరుతున్నాను. అన్నగారి ఆశీస్సుల వలన ఈరోజు నేను నామినేషన్ వేసినాను. కావున డివిజన్ ప్రజలందరికీ నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ఈరోజు కొత్తపల్లి మున్సిపల్ పరిధిలోని 7వ డివిజన్ యందు నేను అన్రిజర్వ్డ్ జనరల్లో నామినేషన్ వేయడం జరిగింది. మా వార్డుకు సంబంధించిన ప్రజలందరికీ నేను చెప్పేది ఏంటంటే ఈ వార్డుకు సమస్యలు ఏమున్నా కూడా సమయానుభావంగా ప్రజలకు కావాల్సిన పనులన్నీ సకాలంలో చేసి పెడతానని, మరియు ప్రజలకు ఎలాంటి మున్సిపల్కి సంబంధించిన ఇబ్బందులు కానీ బయట మరి ఏదన్నా పనులున్నా కానీ వాళ్లకు మన పట్టణం సంబంధించి మన మున్సిపాలిటీలో వాళ్లకు ఎల్లవేళలా వాళ్ళ గురించి పని గురించి. వరంగల్ రూరల్ జిల్లా పరకాల పట్టణంలో ఎన్నికల సైరన్ మోగింది. పరకాల పట్టణంలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా నామినేషన్ స్వీకరణ ప్రక్రియ మొదలైంది. ఈ సందర్భంగా ఎలక్షన్ అధికారులు మరియు పోలీస్ సిబ్బంది కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. ఎలక్షన్ ప్రక్రియను వరంగల్ రూరల్ జిల్లా ఎలక్షన్ స్పెషల్ ఆఫీసర్ సువర్ణ పాండాదాసు సందర్శించి ఎన్నికల ఏర్పాట్లను పర్యవేక్షించారు. వినండి సార్, ఇప్పుడు ఈ కాలంలో మీరు ఇచ్చిన ప్రొఫైల్ ఎంతున్నా సార్, చిన్న ఏడబడుతుంది ఇది కాదు ఇంగ్లీష్ ప్రొఫైల్ నుంచి దానిలో ఏడబడుతుంది ఏది ఉన్నది అంటే దాని ఇప్పుడు వాల్యూ రాయమంటారు. దాని వాల్యూ రాయమంటే ఏడబడుతుంది చిన్నగా ఇది కూడా ఈ డిక్లరేషన్ కూడా అవసరం కదా. వినండి, ఇది కదా ఇవన్నీ రాయాలి. ఉన్నది పాన్ అకౌంట్ నెంబర్ అన్నాడు సార్, అకౌంట్ నెంబర్ పాన్ అకౌంట్ నెంబరు రాయాలి. తర్వాత ఇక్కడ అన్ని అడుగుతుండు అగ్రికల్చర్ ఇది రాష్ట్రం ఇప్పుడు డిపార్ట్మెంట్ బ్యాంక్ అమౌంట్ ఎంత రాయాలి, ఎంత పడుతుంది. రాష్ట్రంలో 13 జిల్లాల అభివృద్ధి ధ్యేయంగా ఏపీ ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి కృష్ణదాస్ అన్నారు. ఒకే చోట అభివృద్ధి కేంద్రీకృతమై ఉండకుండా వికేంద్రీకరణ చేసి తద్వారా మంచి ప్రయోజనాలను సాధించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని అన్నారు. ప్రభుత్వ నిర్ణయంపై ప్రతి ఒక్కరూ స్వాగతిస్తున్నారని చెప్పిన ఆయన కమిటీలు ఇచ్చిన నివేదికను కేబినెట్లో చర్చించి సీఎం జగన్ తగిన నిర్ణయం తీసుకుంటారని అన్నారు. భవిష్యత్తులో విశాఖకు అత్యంత ప్రాధాన్యత ఉందని, దీన్ని అభివృద్ధి చేసేందుకు అవకాశాలు ఉన్నాయని చెప్పారు. రెస్పెక్టెడ్ ప్రెస్, ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా, అలాగే ఇతర నాకు సంబంధించినటువంటి మా శ్రేయోభిలాషులు, మొట్టమొదటిసారిగా విశాఖపట్నానికి కార్యనిర్వాహక రాజధానిగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నిర్ణయానికి ఉత్తరాంధ్ర ప్రజల తరఫున, ఈ 3 జిల్లాల ప్రజల తరఫున హృదయపూర్వకంగా అభినందిస్తూ ఆహ్వానిస్తూ, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనలకి యావత్ రాష్ట్రం కూడా అన్ని జిల్లాలు అభివృద్ధి చెందాలన్నటువంటి మంచి లక్ష్యంతో తీసుకున్న నిర్ణయంగా భావిస్తున్నారు. ఇప్పటికే వేసిన కమిటీలు కూడా ఈ నిర్ణయాన్ని
స్వాగతిస్తున్నాయి. రేపు మా క్యాబినెట్ ఉంది. క్యాబినెట్లో దీన్ని మరొకసారి చర్చించి శాసనసభ సమావేశాల్లో క్షుణ్ణంగా మాట్లాడిన తర్వాత అందరూ ఆలోచనలు తీసుకొని ఏ రకంగా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి అన్న దాని మీద గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటారు. ఈరోజు మా డిపార్ట్మెంట్ ఆర్ఎంబీకి సంబంధించి రవాణా, పర్యాటక మరియు సంస్కృతి సంబంధించి ఒక కమిటీ, మరి సెంట్రల్ కమిటీ వేళ పార్లమెంటరీ కమిటీ రావడం జరిగింది. అందులో భాగంగా మేము కూడా ఆర్ఎంబీ నుంచి ఆంధ్రప్రదేశ్ తరఫున మేము అందులో ఇన్వైటీస్ కనుక దాన్ని అటెండ్ అవుదామని, అలాగే ఇక్కడ మా శ్రేయోభిలాషులు మాకు అనుసరించున్నటువంటి అనేక మంది మిత్రులందరూ కలియక రేపు ముఖ్యమంత్రి గారి తరకు ఆలోచనలకు అనుగుణంగా ఈ ప్రాంత ప్రజల తాలూకా సమస్యల్ని మరి ఆయన దృష్టిలో పెడుతూ ఈ ప్రాంత సమస్యలు తీరే విధంగా ప్రయత్నం చేసేలో భాగంగా నేను కూడా ఒక ప్రధానమైన భూమిక నిర్వర్తించాలనుకుంటున్నాను. ఇప్పటికే ఈ దిశగా అనేక మంది పెద్దలు విజయసాయిరెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రాంతంలో మరి మా వైఎస్ఆర్ పార్టీకి చెందినటువంటి ప్రజాప్రతినిధులందరూ పనిచేయడం జరుగుతోంది. ఇది అందరి సమిష్టి కలయికగా మరి ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాలు అభివృద్ధి చెందాలన్నట్టు ఒక మంచి లక్ష్యంతో తీసుకున్నటువంటి ఆలోచన. అలాగే ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కోరికలైనటువంటి అనేక సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. మరి భవిష్యత్తులో విశాఖపట్నానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. బాంబే తర్వాత పర్యాటక రంగంలో విశాఖని అంత ప్రాధాన్యత సంతరించినటువంటి ప్రాంతంగా దీన్ని అభివృద్ధి చేసేదానికి అవకాశాలు ఉన్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీనిపై దృష్టి పెట్టి విశాఖ తాలూకా ప్రభావాన్ని ప్రపంచ దేశాలను చాటే విధంగా దీన్ని అభివృద్ధి చేసేదానికి అవకాశం. ప్రకాశం జిల్లా చీరాలలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటాన్ని వైసీపీ నేతలు దగ్ధం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలపై జరిగిన దాడిని ఖండిస్తూ స్థానిక చీరాలలోని మసీద్ సెంటర్ వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వరికూటి అమృతపాణి ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు చిత్రపటాన్ని దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ వరికూటి అమృతపాణి మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలపై టీడీపీ చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, దాడి చేసిన టీడీపీ నేతలను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. రైతుల ముసుగులో టీడీపీ నేతలు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలపై దాడి చేయడం జరిగిందని, చంద్రబాబు గూండా రాజకీయాలు మానుకోవాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైసీపీ నాయకులు, ప్రజలు నీకు బుద్ధి చెబుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ కార్యదర్శి పేర్ని నాని, నాయకులు మల్లెల బుల్లిబాబు, క్రాంతి కుమార్, నరేష్ తదితర నాయకులు పాల్గొన్నారు. దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. రేపు నిజంగానే మిమ్మల్ని తగలేసే పరిస్థితి ప్రజలందరూ వస్తారని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. డౌన్ డౌన్ చంద్రబాబు నాయుడు, డౌన్ డౌన్ చంద్రబాబు నాయుడు, చంద్రబాబు గూండాతనం, చంద్రబాబు నాయుడు గూండాతనం. సార్వత్రిక సమ్మెలో భాగంగా కరీంనగర్ జిల్లా జమ్మికుంట కూడలిలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో వివిధ సంఘాలకు చెందిన కార్మికులు మరియు కార్యకర్తలు పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా మున్సిపల్ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల హడావుడి మొదలైంది. నామినేషన్ దాఖలు మొదలు కావడంతో ఇంతవరకు ప్రభుత్వానికి చెల్లించాల్సిన కరెంట్, ఇంటి ఆస్తులు బిల్లు చెల్లించడానికి అభ్యర్థులు భారీగా క్యూలు కట్టారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ఖండిస్తూ కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం మందబలం చూసుకుని 44 కార్మిక చట్టాలను 4 ఏళ్లుగా మారుస్తున్నదని అన్నారు. వెజ్ కోడ్ బిల్, ఆక్యుపేషన్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్క్ కండిషన్ కోడ్ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం కనిపెట్టిందని తెలిపారు. ఈ బిల్లు ఆమోదం అయితే 14 చట్టాలు ఈ కోడ్ కింద వస్తాయని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు మాణిక్యం అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకుడు చిరంజీవి, ఆశా వర్కర్లు, కార్మికులు పాల్గొన్నారు.
సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే కనీస వేతనాలు ఇస్తామని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పినా ఎక్కడ కూడా అమలు చేసే పరిస్థితి లేదు. సమాన పని సమాన వేతనాలు చట్టాలు జీవోలు వచ్చిన ఈ ప్రభుత్వాలు మట్టుకు చెల్లించడం లేదు. ఇప్పటికే చట్టాలకు సంబంధించి జీవోలను కూడా రద్దు చేయడం అనేది దుర్మార్గం. ఇప్పటికే పని గంటలు కూడా మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా పెంచడం అనేది జరుగుతుంది. అంటే 8 గంటలున్న పని దినాన్ని 9 గంటలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిలుస్తుంది తప్ప అంటే ముఖ్యంగా ఇప్పటికే అనేక చట్టాలు గతంలోనే కార్మిక చట్టాలు ఉన్న దాన్ని తుంగలో తొక్కడానికి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా భావిస్తున్నాయి. వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్తంగా కొన్ని కోట్లాది మంది కార్మికులు ఉద్యోగులు పెద్ద ఎత్తున సమ్మెలో పాల్గొంటున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే గ్రామీణ ప్రాంతంలో ఈరోజు వ్యవసాయ కూలీలు, రైతులు, సామాజిక తరగతులు కూడా ఈ సమ్మెలో బంద్లో పాల్గొంటున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా మోడీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఎన్నికలు ఇచ్చినటువంటి హామీలనే తుంగలో దొక్కి ఈరోజు హామీల్ని అమలు చేయలేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈరోజు ప్రజల మధ్యన చిచ్చు పెట్టి దేశభక్తి పేరుతోనే ఈరోజు పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తున్న తప్ప కష్టజీవుల యొక్క సమస్యల్ని, రైతాంగం యొక్క సమస్యల్ని, కార్మికులు ఉద్యోగుల యొక్క సమస్యల్ని ఈరోజు పట్టించుకునేటటువంటి పరిస్థితి కనిపించట్లేదు. కోట్లాది రూపాయలు ఈరోజు లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్ పెట్టుబడిదారులకు మాత్రం వాళ్ళకు రాయితీలు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ కనీస వేతనం నుండి కూడా మేము పాల్గొనడం జరిగింది. ఈరోజు మేము కనీస వేతనం, ముఖ్యంగా మా ఉద్దేశం ఏంటంటే కనీస వేతనం అమలు చేయాలి. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల్లో మాకున్న జీతాలను వెంటనే చెల్లించాలని చెప్పేసి కోరుతున్నాం. కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో సార్వత్రిక సమ్మె బంద్ను నిర్వహిస్తూ పట్టణంలోని షాపులన్నీ సిపిఐ నాయకులు బంద్ చేశారు. బంద్ ని నిర్వహిస్తున్న సిపిఐ నాయకులను పోలీసులు అడ్డుకుని ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా బస్సును పంపించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ అనుకూల కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలకు ఎన్ఆర్సీ, సిఏఏ చట్టాలతో దేశాన్ని చీల్చే బీజేపీ కుట్రకు పాల్పడుతున్నారని అన్నారు. గుత్తి రోడ్డు వద్ద ఉన్న అమ్మ హోటల్ నుంచి పాత బస్టాండ్ వరకు ర్యాలీగా వచ్చి సమైక్యాంధ్ర కట్ట వద్ద బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఉద్యోగ, వ్యాపార, కార్మిక, రైతు, మహిళా, శ్రామిక సంఘాల అందరూ కూడా 50 కోట్ల మంది ఈరోజు భారతదేశ ప్రజలందరూ కూడా రోడ్లపైకి వచ్చి నరేంద్ర మోడీ నుంచి మాకు స్వాతంత్రం కావాలని నిలుస్తా ఉన్నాను. ఈరోజు నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో కాంగ్రెస్ ప్రముఖులు ఉత్తమ్ కుమార్ రెడ్డి మరియు కందుకూరు జానారెడ్డి ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో ప్రజలందరిలో మన్ననలు పొందిన స్నేహశీలి ఆపద్బాంధవుడు కాంగ్రెస్ పార్టీలోకి బత్తుల లక్ష్మారెడ్డి రాజకీయ రంగప్రవేశం చేశారు.
జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలంలోని ఉప సర్పంచ్ సంఘం ఆధ్వర్యంలో గట్టు మండల ఉప సర్పంచ్ అధ్యక్షుడిగా లక్ష్మణ, ఉప అధ్యక్షుడిగా ఆంజనేయులను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు రంజిత్ కుమార్, ఎంపీపీ విజయ్ కుమార్ పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలో సీసీ స్టోర్ ఎలక్షన్స్ ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఎలక్షన్ ఆఫీసర్ బి రాములు మాట్లాడుతూ ఉదయం నుంచి ప్రారంభమైన ఎలక్షన్స్ మధ్యాహ్నం 2 గంటల వరకు ఎలక్షన్స్ ముగింపు జరుగుతుందని, అనంతరం ఎలక్షన్స్ గెలుపునకు సంబంధించిన వివరాలను అందించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ తిరుమల్, అసిస్టెంట్ మొహమ్మద్ జలాలుద్దీన్ అక్బర్, పిఏసి చైర్మన్ పాల్గొన్నారు. పోలింగ్ టైము రేపు పొద్దున 7 గంటల నుండి 2 గంటల వరకు పోలింగ్ అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ కౌంటింగ్ అనేది లంచ్ తర్వాత కౌంటింగ్ 3 గంటల నుండి స్టార్ట్ అవుతుంది. అది ఎండ్ అయ్యే వరకు, కౌంటింగ్ ఎండ్ అయ్యే వరకు. ఆఫ్టర్ కౌంటింగ్ డిక్లరేషన్, ఎవరైతే గెలుస్తారో వాళ్ళ డిక్లేర్ చేస్తాము. ఈ కొత్తపల్లి కన్జ్యూమర్ స్టోర్స్ మొత్తానికి అయితే ఇప్పుడు దాదాపు ఒక 20-25 మంది స్టాఫ్ను రిక్రూట్ చేశాము. పోలీస్ సెక్యూరిటీతో కూడా రేపు వాళ్ళు కూడా సెక్యూరిటీ ఉంటారు. దీనికి స్టోర్స్ కోఆపరేటివ్ సొసైటీ ఎన్నికలకు పిఐసిగా నేను నేటి వరకు బాధ్యతలు సేకరించి దాదాపు 3.5 నెలలు అవుతుంది. దీనికి కమిషనర్ ఆఫ్ ఎలక్షన్ హైదరాబాద్ నుండి ఉత్తర్వులు 12 రోజులు జారీ చేయడం జరిగింది. దాని ప్రకారంగా ఎలక్షన్ ఆఫీసర్గా ఈ రాములు సార్ గారికి ఆ రోజు నుంచి బాధ్యతలు ఇవ్వడం జరిగింది. ఆ రోజు నుంచి నేటి వరకు నేటి అనగా ఈరోజు 8, ఈరోజు ట్రేడింగ్ ఉద్దేశము, రేపు పోలింగ్కు అన్ని ఏర్పాట్లు సాగినవి. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ఖండిస్తూ కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం మందబలం చూసుకుని 44 కార్మిక చట్టాలను 4 ఏళ్లుగా మారుస్తుందని, వెజ్ కోడ్ బిల్, ఆక్యుపేషన్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్క్ కండిషన్ కోడ్ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం కనిపెట్టిందని, ఈ బిల్లు ఆమోదం అయితే 14 చట్టాలు ఈ కోడ్ కిందకు వస్తాయని అన్నారు. ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎరగాని నాగన్న గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమానికి సిఐటియు జిల్లా నాయకులు సీతల రోషపతి, ఎల్కా సోమయ్య గౌడ్, ఐఎఫ్టియు జిల్లా నాయకులు మేకల నాగేశ్వరరావు పాల్గొన్నారు. సమ్మెలో భాగంగా అన్ని ట్రేడ్ యూనియన్లు కలిపి ఈరోజు చేస్తున్న ఈ బంద్ కార్యక్రమానికి సహకరించిన అన్ని కార్మిక సంఘాల నాయకులకు, అధ్యక్ష వర్గానికి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ గత 8 సంవత్సరాలుగా ఈ భారతదేశంలో కార్మికులు ఐక్యంగా ఉద్యమాలు చేస్తున్న కార్మిక చట్టాల సవరణను నరేంద్ర మోడీ గారు ఆపట్లేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత 4వసారి పిలిపివ్వడం జరిగింది. ఇట్లా మొత్తం మీదుగా ఇవాళ 19వసారి సార్వత్రిక సమ్మె భారతదేశంలో జరుగుతుంది. స్వతంత్రం వచ్చిన తర్వాత ఎందుకు ఈ సార్వత్రిక సమ్మె పిలిపియాల్సి వచ్చింది? ఈ దేశంలో అసలు ఏం జరుగుతుంది? ఈ దేశంలో ఉండబడినటువంటి పారిశ్రామిక వర్గాలు, పెట్టుబడిదారులు చేస్తున్నటువంటి చర్యలు ఏమిటి? ఈ భారత పాలక వర్గాలు చేస్తున్నటువంటి చర్యలు ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకుంటే 150 రోజులు దాటింది. ఇవాళ జమ్మూ కాశ్మీర్లో అక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా గృహ నిర్బంధంలో పెట్టి, అస్సాం రాష్ట్రాలు మొత్తం కూడా, ఈశాన్య రాష్ట్రాలు మొత్తం కూడా ఇవాళ అతలాకుతలమవుతున్నటువంటి పరిస్థితి. కానీ ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్ ఇవన్నీ కూడా ఇవాళ కంటి మీద కునుకు లేకుండా నిద్రపోనటువంటి స్థితి ఇవాళ భారతదేశంలో ఉన్నది. ఎందుకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, ఈ దేశ పాలక వర్గం భారతీయ జనతా పార్టీ అవలంబిస్తున్నటువంటి విధానాలు ఏవైతున్నాయో ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం, ఈ దేశంలో మతాధిపత్యం చేయడం కోసం, ఈ దేశంలో ఒక వర్గం కుమ్ముగాసేటువంటి పరిస్థితి వాళ్ళ మన దేశంలో ఉంది. కాబట్టి వాళ్ళ దేశం మొత్తం కూడా అల్లకల్లోలంగా ఉన్నటువంటి స్థితిని మనం చూస్తూ ఉన్నాం. జమ్మూ కాశ్మీర్లో 370 యాక్ట్ రద్దు చేసి అక్కడ ఉన్నటువంటి నాయకత్వం, ఎందుకంటే 1950 నుంచి అక్కడ ఆ రాష్ట్రంలో
అక్కడ ఒక భారతదేశంలో ఎక్కడ జరిగినటువంటి విధానాలు భూమి పంపకం అనేటువంటిది జమ్మూ కాశ్మీర్లో భారతదేశంలో మొట్టమొదటిసారి జరిగినటువంటి పరిస్థితిని చూస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి అబ్దుల్లా నాయకత్వంలో బ్రహ్మాండమైన ప్రజాస్వామీకరణ ప్రజా సమస్యలను కూడా అక్కడ ఉన్నటువంటి నాయకులు పరిష్కరించాల్సిన పరిస్థితి చూస్తాం. దానికి వ్యతిరేకంగా ఇవాళ పెట్టుబడిదారులు భూమి కాసి చౌకగా వస్తున్నటువంటి భూములన్నింటినీ కూడా కార్పొరేట్ వ్యవస్థలు కట్టబెట్టడం కోసం జమ్మూ కాశ్మీర్ని రద్దు చేసి కబళించేటువంటి ప్రయత్నం ఇవాళ. అన్ని అనుకూల వసతులు ఉన్న విశాఖను రాజధానిగా చంద్రబాబు ఎందుకు వద్దంటున్నారో చెప్పాలని మాజీ ఎమ్మెల్యే రెహమాన్ ప్రశ్నించారు. రాజధానిగా విశాఖపట్నానికి ఏం తక్కువ అని నిలదీశారు. విశాఖ మినీ ఇండియా రెడీమేడ్ క్యాపిటల్ అని అన్నారు. అన్ని వనరులు ఉన్న మహానగరం ఉత్తరాంధ్రకు రాజధాని వస్తే చంద్రబాబు విషం కక్కుతున్నారని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజధాని హైదరాబాద్లో ఉన్నప్పుడు శ్రీకాకుళం ప్రజలు రాజధానికి రాలేదా అని ప్రశ్నించారు. ఇప్పుడు విశాఖకు వెళ్లాలంటే సుదూర ప్రాంతమనే సంకేతాలు ఇవ్వడం సరికాదని అన్నారు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ నేను గతంలో కూడా చెప్పా. 6 ఏడేళ్ల క్రితం ఎప్పుడైతే ఆనాటి కేంద్ర ప్రభుత్వం మీ అభిప్రాయాలు చెప్పండి, క్యాపిటల్ ఎక్కడ ఉంటే బాగుంటుందని అడిగినప్పుడు చాలామంది విశాఖ నగరం గురించి పంపిన వాళ్ళలో నేను ఒకటి. ఆ రోజు నేను ఒక మాట చెప్పాను, మీకు రెడీమేడ్ క్యాపిటల్ కావాలంటే, విదేశీయ పెట్టుబడులను ఆకర్షింపజేయాలంటే ఒక పెనారమిక్ వ్యూ ఉన్న బీచ్లు కానీ, అటు పోర్టులు కానీ, ఎయిర్పోర్ట్ కానీ, రోడ్డు రైల్ కనెక్టివిటీ మొత్తం అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం ఉన్న ఏకైక నగరం ఈ విభజించిన కొత్త నవ్యాంధ్రప్రదేశ్లో విశాఖపట్నం అని మేము రాసాం. రాస్తే అప్పుడున్న మా పార్టీలో ఒక క్రమశిక్షణకు లోబడి అప్పటి మా నాయకుడు తీసుకున్న నిర్ణయానికి మేమందరం బద్దులై ఉన్నాం. అంటే కొంతమంది ఈ మధ్య ఏమంటున్నారంటే, ఉత్తరాంధ్రలో ఎవరు అడగలేదు, వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు అడగని వాళ్ళకి అంటే. ఉత్తరాంధ్ర ప్రజలు చాలా సాఫ్ట్ పీపుల్. ఉత్తరాంధ్ర ప్రజలకి అడగటం కూడా చేత కాదు. వాళ్ళు అడిగే విధానంలో అడుగుతారు. అడగటం అంటే రోడ్ల మీద గెంతులేయటం, రోడ్డు మీద ధర్నాలు చేయటం, లేకపోతే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయటం, అది కాదు. ఉత్తరాంధ్ర వాసులు ఎప్పుడూ శాంతి కాముకులు. ఈరోజు 66 పదులు దాటిన ఈ ఆంధ్రదేశంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు, ఆనాడు ఉక్కు కోసం మరి తెన్నేటి విశ్వనాథం గారి నాయకత్వంలో మేమందరం మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్గా మాకేమీ తెలియదు. విశ్వనాథం గారి ఇంటి దగ్గర వెళ్తే ఆయన చెప్తే అది మేము చేయటం. నా స్లిప్పర్లు కూడా పోయినాయి ఆయన ఇంటి మెట్ల మీద. అంటే ఆ రోజు విద్యార్థులు ఎలా ఉంటారు, ఎవరన్నా పెద్దలు చెప్తే దాని ప్రకారం ముందుకు వెళ్తారు. అది తప్పు నిజం రైటు ఇవి ఆలోచించే కొంత ఆలోచన చేసే ఆ శక్తి అప్పుడు కొంత లేత ప్రాయంలో ఉంటాం కాబట్టి ఇటువంటివన్నీ చేస్తుంటాం. సరే, అది తర్వాత వస్తాం. ఇప్పుడు ఈ నగరానికి ఏమైంది? ఈ నగరం బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వరంగల్ జిల్లా హన్మకొండ పట్టణంలో బ్యాంక్ ఉద్యోగులు భారీ ర్యాలీ. బ్యాంక్ ఉద్యోగుల జీతాలు పెంచాలని డిమాండ్. కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో మోగిన ఎన్నికల సైరన్. ఎలక్షన్ ప్రక్రియను పర్యవేక్షించిన కరీంనగర్ జిల్లా కలెక్టర్ శశాంక్. రాష్ట్రంలో 13 జిల్లాల అభివృద్ధి ధ్యేయంగా ఏపీ ప్రభుత్వం కృషి చేస్తోంది. భవిష్యత్తులో విశాఖకు అత్యంత ప్రాధాన్యత ఉందన్న మంత్రి కృష్ణదాస్. ప్రకాశం జిల్లా చీరాలలో చంద్రబాబు చిత్రపటాన్ని దగ్ధం చేసిన వైసీపీ నేతలు. రైతుల ముసుగులో టీడీపీ నేతలు, వైసీపీ ఎమ్మెల్యేలపై దాడిని నిరసిస్తూ ఆగ్రహం. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.